ఓఎన్జీసీకి బైరెటిస్ సిండికేట్ కాటు అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసింది. ఓఎన్జీసీకి బైరెటిస్ ఖనిజం సరఫరా చేసే టెండర్ల వ్యవహారంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. బైరెటిస్ వ్యాపారులు సిండికేట్గా మారి అటు ఓఎన్జీసీకి ఇటు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకి భారీ నష్టం కలిగించేలా టెండర్ దక్కించుకున్నట్టు తేలింది. తద్వారా సుమారు 338 కోట్లను సిండికేట్లు బొక్కేసేందుకు స్కెచ్ చేశారు. 2026-25 సంవత్సరాల కోసం 2,82,000 మెట్రిక్ టన్నులు బైరెటిస్ పౌడర్ సరఫరా చేసేందుకు ఓఎన్జీసీకి పిలిచిన టెండర్లో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. ఈ టెండర్ విలువ 338 కోట్లు. గత టెండర్లో మెట్రిక్ టన్నుకి 8,933 ఉన్న ధరను తాజా టెండర్లో ఒక్కసారిగా 11,990కి పెంచేసి ప్రభుత్వ సొమ్మును కొలగొట్టడానికి పక్కా స్కెచ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీని కావాలని పక్కన పెట్టి ప్రైవేట్ కంపెనీలకు కోర్టు దోచిపెట్టేలా ఈ వ్యవహారం నడిచింది. టెండర్లో పాల్గొనేందుకు కంపెనీలు దాఖలు చేసే బెడ్ల విలువ సాధారణంగా 100,000లో ఉంటుంది. కానీ టెండర్లో టాప్ 7 కంపెనీల రేట్లు చూస్తే అది ఫిక్సింగ్ అని ఇట్టే తెలిసిపోతుంది. L1గా నిలిచినటువంటి సుహృత మినరల్స్ కోట్ చేసినటువంటి రేటు 399,99,68,897. L2గా నిలిచినటువంటి గౌసియా మినరల్స్ కంపెనీ కోట్ చేసిన రేటు 3,39,99,68,897గా ఉంది. ఈ రెండు కంపెనీలు వేసిన కోట్ మధ్య తేడా కేవలం 20 పైసలు మాత్రమే. అలాగే L3గా నిలిచిన అరుణై ప్రొడక్ట్స్ కోట్ చేసిన రేటుకి ఈ రెండు కంపెనీలకు మధ్య తేడా కేవలం ₹1.5 లోపే. L4, L5 కంపెనీలు కూడా కేవలం ₹11 తేడాతోనే కోట్ చేశాయి. L7 కంపెనీ ఆశ్చర్యంగా 340 కోట్ల రౌండ్ ఫిగర్ను కోట్ చేసింది. ఎంకెల్ చూస్తున్న కంపెనీలన్నీ సిండికేట్ అయ్యి ఎవరికి ఏ ఆర్డర్ రావాలో ముందుగానే ఫిక్స్ చేసుకుని టెండర్ చేసినట్టు స్పష్టమవుతుంది. ఆ తర్వాత వాళ్ళంతా అంతర్గతంగా 50-30-20 నిష్పత్తిలో వాటాలు పంచుకునే లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నట్టు సమాచారం అన్నటువంటిది హైలైట్ చేసింది.